హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి August 15th వ్లాగ్ అండి. సో నేను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రిత ఉన్నత పాఠశాల బాలూరు అండి. ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉంటారు ఈ స్కూల్లోని. సో ఈ స్కూల్కి అయితే నేను ఫ్లాగ్ హోస్టింగ్కి అయితే వెళ్ళాను. సో అక్కడ ఎలా జరిగింది అనేది మీరే చూసేయండి వీడియోలో. ఇది అల్లూరి సీతారామరాజు గారి సినిమా పాటని పూర్తిగా తీసుకొని రాసిన పాట. పూర్తిగా నా దగ్గర తెలియజేది నాకు వందే మాత్రం అయితే నాకు గుర్తొచ్చింది. వందే మాత్రం అంతవరకు నా వల్ల కాలుతున్న అగ్ని వలె నడిచాడు అల్లూరి, నడిచాడు అల్లూరి. మండుతున్న కొలిమి వలె కదిలింది మన్యం, కదిలింది మన్యం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కాలుతున్న అగ్ని వలె నడిచాడు అల్లూరి, నడిచాడు అల్లూరి. మండుతున్న కొలిమి వలె కదిలింది మన్యం, కదిలింది మన్యం. గట్టిగా క్లాస్ కొట్టండి. మీరంతా సిక్స్తా హాయ్ చెప్పండి. ధన్యవాదాలు సార్. చక్కగా చెప్పాను కదా, అన్నగారిలో ఒక కవి ఉన్నారని. చక్కని గాత్రంతో చక్కని గానం. ఒక్కసారి టీచర్స్ కాప్స్ కొట్టండి. ముందుగా చెప్పాలి అంటే, సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సార్ ఈ స్కూల్లోనే వర్క్ చేశారు. సాగిన వీరన్న పడాల్ అతని పేరు. సో అతని హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నారు. కానీ అంత హెల్త్ ఇష్యూ అయినా సరే ఆ పిల్లలతోని మళ్ళీ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలని వచ్చి చక్కగా అతని యొక్క స్పీచ్ అనేది మనకి ఇచ్చారు. సో అది కూడా వినేయండి. 29వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో సుదినం. ఈ కార్యక్రమాలకి ఎంతో బాగా చేసుకుంటున్నారు. పీడి గారి సమక్షంలో మన ఉపాధ్యాయులందరూ కూడాను వారం రోజుల నుండి మీకు అందరికీ గేమ్స్ ఆడిస్తూ వాట్సాప్లో ఫోటోలు చూసి నేను పాల్గొనలేకపోతున్నాను. కనీసం కుర్చీ వేసుకునైనా సరే పోయిన సంవత్సరము మీరు ఆడే ఆటలు, ఉపాధ్యాయులు తీసుకునే ఈ కృత్యాలన్నీ కూడా చూసి ఆనందించాను. ఈ సంవత్సరం మరి ఏ కార్యక్రమానికి కూడా నా ఆరోగ్యం సహకరించగా రాలేకపోయాను. ఉదయం నుండి కూడా మంచంలో పడుకొని కన్నీరు కాచుకుంటున్నాను. మరి ఆశ్రమ స్కూల్లో పనిచేసి చాలా కాలం ఆశ్రమ స్కూల్లో 12 సంవత్సరాలే సింగిల్ టీచర్గా చేశాను. గర్ల్స్ స్కూల్లోని, బాయ్స్ స్కూల్లోని. ఈ స్కూల్కి వచ్చి మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నా చేతులతో చేశాను. మరి నాకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఉదయం నుండి బాధపడుతున్నాను. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకొని స్వతంత్ర దినోత్సవం ఏ కార్యక్రమం చేయలేక ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఒకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్.
ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జెండా వందనాన్ని తన కనులారా చూసి ఆనందించి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి తన అనారోగ్యాన్ని సైతం పక్కన పెట్టి మీ దగ్గరికి మన దగ్గరికి వచ్చినటువంటి ఆ స్వాతంత్ర సమర యోధునితో సమానం నా లెక్క. స్ఫూర్తితో ఇక్కడికి మన ముందు నిలబడి మీ అందరికీ మంచి ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మన పాఠశాల కుటుంబ మిత్రులు అన్నయ్య సాగిన వీరన్నపరాలు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి తాత్కాలికంగా అనారోగ్యం అనేటటువంటి ఆలోచనతో ఉందా తర్వాత రోజుల్లో ఆ అనారోగ్యం కుదుటపడి ఆరోగ్యవంతుడిగా మరి కొంతకాలాన్ని మరి కొన్ని స్వాతంత్ర దినోత్సవాల్ని ఈ జెండాని చూసి ఆనందించేటటువంటి విధంగా మరి ఆయనకి జీవితంలో ఇదే కాదు మరెన్నో స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే విధంగా భగవంతుడు ఆయనకి ఆయుష్ని ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కాలం సమయం ఆసీనమైనది. కార్యక్రమాలు చాలా అనుకున్నాం. పీడీ గారి తరఫున నేను కూడా మేమెంతో ప్లాన్ చేసుకున్నప్పటికీ మీరు ఏ కార్యక్రమాలు జరగలేదనే చింతతో మీరు ఉండొద్దు. మనకు 2 దినాలు ముఖ్యమైనవి రోజుల్లో, అంటే జాతీయ పండుగలు పక్కన పెడితే పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థి లేకుండా అది పాఠశాల అవదు. ఎవరు లేకున్నా లేకపోయినా పాఠశాల అనేసరికి ఉపాధ్యాయుడు అవసరము. ఉపాధ్యాయుడి దగ్గర విద్యార్థి అవసరం. ఆ విద్యార్థికి ఉపాధ్యాయుడికి 2 రోజులు మాత్రం ఉన్నాయి. అదే 2 దినాలు. ఒకటి ఉపాధ్యాయ దినోత్సవం, రెండోది బాలల దినోత్సవం. కాబట్టి స్వాతంత్ర దినోత్సవంలో మీకు ఏదైనా తగ్గింది అని అనుకుంటే మీరు తగ్గొద్దు. చక్కగా సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేసుకుందాం. అలాగే బాలల దినోత్సవం. సో హెచ్ఎన్ సార్ స్పీచ్ కూడా విన్నారు కదా. సో ముందుగా అయితే నేను ఆ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. సో నేను వెళ్ళిన వెంటనే కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకొని సార్ వీడియో తీసుకుంటాను సార్ అంటే తీసుకో అమ్మా ఏం పర్లేదు అని అన్నారు. సో నా ఐడి కూడా అడిగి సో విల్ మస్ట్ అండ్ షుడ్ సపోర్ట్ యూ, మేము కంపల్సరీగా సపోర్ట్ చేస్తాను నేను అనేసి నన్ను ఎంకరేజ్ కూడా చేశారు సార్. సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. సో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఏమి తీసుకోరేనండి. ఎందుకంటే వాళ్ళు పిరమిడ్స్ అవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారంట. సో చాలా చక్కగా చేశారు పిల్లలు పిరమిడ్స్ కూడా. నేనైతే అంటే ఇంత బాగా చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ డ్రెస్ కోడ్స్ కానీ వాళ్ళ యూనిటీ కానీ అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ సో ఏమీ కూడా తక్కువ కదండి. సో మనం ప్రోత్సహిస్తే మాత్రం ప్రైవేట్ స్కూల్కి ఏమీ కూడా తక్కువ లేకుండా ప్రభుత్వ పాఠశాలలు చాలా అభివృద్ధి చెందాయి. చూశారు కదా ఎంత చక్కగా చేస్తున్నారో వాళ్ళ విన్యాసాలు. ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం వాళ్ళలో మంచి టాలెంట్ ఉంటుందండి. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత కొన్ని రీల్స్ కూడా చేశాను వాళ్ళతోని. వాళ్ళు ఆ రీల్స్లో కూడా అక్క మీరు ముందుగా వచ్చి ఉంటే బాగున్నాక మంచిగా ప్రాక్టీస్ చేసేవారము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం అంటే కొంచెం ముందుగా వెళ్ళి వాళ్ళతోని ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా కొంచెం స్కిట్స్ కానీ ఏమైనా ప్లాన్ చేయొచ్చని కొంచెం థాట్ అయితే వచ్చింది. సో రిపబ్లిక్ డే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిపబ్లిక్ డే ఉంది కదండి 26th January. సో అప్పుడు ఏదైనా ట్రై చేయాలి. చూసారా వాళ్ళు సైక్లింగ్ కానీ చాలా బాగా చేశారండి.
ఎందుకంటే వాళ్ళు ఒక 1 వీక్ కూడా లేదంట, 4 days 3 days ప్రాక్టీస్ చేసి వాళ్ళు చేసుకున్నారు. సో వాళ్ళకి చాలా చాలా హెడ్స్ ఆఫ్ చెప్పాలి. చూసారా, వాళ్ళు అంటే కోఆర్డినేషన్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు, అంత నీట్గా చేశారన్నమాట. ఫినిషింగ్ కానీ ఏదైనా పైనుండి ఒక అబ్బాయి అలాగా ఫుట్తో నడుచుతూ ఉంటే కింద నుండి ఒక అబ్బాయి వెళ్ళాడు అనమాట. సో మళ్ళీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. వందే మాతరం, వందే మాతరం, సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా అయితే నా వీడియోస్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి. వ్యూస్, సబ్స్క్రైబ్స్ కొంచెం పెంచుతారని నేను ఆశిస్తున్నాను. ఫైనల్గా అయితే వీడియో కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకెందుకు లేట్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.